వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లాలో స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. ప్రజల పక్షాన నిలిచి పోరాడేది ఎర్రజెండా మాత్రమే. దోనేపూడి శంకర్. నందిగామలో ఘనంగా సిపిఐ శత జయంతి ఉత్సవాల బైక్ ర్యాలీ. పొట్టి శ్రీరాములను ఒక కులానికి పరిమితం చేయడంపై ఆవేదన. ఊర్గుల పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకున్న ఉప ముఖ్యమంత్రి. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే బోండా ఉమా. న్యూ ఇయర్ ని పరిష్కరించుకొని అమిగోస్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన హాయ్లాండ్లో మ్యూజికల్ నైట్ జరగనుందని ఆస్కార్ అవార్డు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. మ్యూజికల్ నైట్తో పాటు మాస్ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు తాను సిద్ధంగా ఉన్నారని, ఈ ఈవెంట్ విజయవాడలో, గుంటూరులో ప్రజలందరూ పాల్గొనాలని ఆయన కోరారు. గవర్నర్పేట్ అప్సరా థియేటర్ సమీపంలోని ఒక షోరూంలో న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించే మ్యూజికల్ నైట్ పోస్టర్ను ఆస్కర్ అవార్డు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమిగోస్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలను విజయవాడ నగరంలో జరుపుకోవటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. చాలా సంవత్సరాల తరువాత విజయవాడ నగరంలో మ్యూజికల్ నైట్లో పాల్గొంటున్నానని ఆయన తెలియజేశారు. ఈ నెల 31వ తేదీన హాయ్లాండ్లో ఈ మ్యూజికల్ నైట్ జరగనుందని, తనతో పాటు మరో 30 మంది సింగర్స్ మ్యూజికల్ లైవ్ షోలో పాల్గొంటారని చెప్పారు. సుమారు 6,000 మంది ప్రేక్షకులు మ్యూజికల్ నైట్కు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. న్యూ ఇయర్ వేడుకలను విజయవాడ, గుంటూరు ప్రజల మధ్యన జరుపుకోవటం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. హలో ఎవ్రీవన్ అండి, అందరికీ నమస్కారము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ కూడా. అండ్ కొద్దిగా సమయంలో లేట్ జరిగింది, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ట్రాఫిక్ నేను కార్లో ట్రావెల్ అయ్యి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఫ్లైట్ క్యాన్సిలేషన్ వల్ల. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఈవెంట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ 31st రోజు. సో ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ 31st రోజు నేను ఇక్కడ విజయవాడ హైలాండ్లో నేను న్యూ ఇయర్ కాన్సర్ట్ చేయబోతున్నాను. అండ్ ద ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆర్ అమిగోస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్. అండ్ ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ, ఈగర్లీ వెయిటింగ్ టు పర్ఫార్మ్ ఇన్ విజయవాడ. అండ్ విజయవాడ జనాలందరూ కూడా చాలా రోజులు అయింది నేను పర్ఫామ్ చేసి ఇక్కడ. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్. అది 31st ఇయర్ విత్ మై ఆల్ మాస్ నంబర్స్. సో మంచి మాస్ పాటలతోనే అందరినీ ఎంటర్టైన్ చేస్తూ అండ్ ఈ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్దామని ఆశిస్తున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద స్పాన్సరర్స్. అండ్ ముకుటాశ్రీ గోల్డ్స్ అండ్ డైమండ్స్ వారు దే ఆర్ స్పాన్సరింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఈగర్లీ వెయిటింగ్ టు పర్ఫార్మ్ ఎట్ 31st నైట్. నాకు అంటే చాలా ఉన్నాయండి అలా. డెఫినెట్లీ అంటే నా ఫేవరెట్ సాంగ్ వేరు, బట్ నాకు పేరు తెచ్చిన సాంగ్ వచ్చేసి డెఫినెట్లీ నాటు నాటు అండి. ఎందుకంటే నాకు చాలా పేరు తెచ్చిన సాంగ్. బట్ నా ఫేవరెట్ సాంగ్స్ చాలా ఉన్నాయండి, అంటే చాలా సాంగ్స్ ఉన్నాయండి. చాలా మూవీస్లో పాడుతున్నానండి, చాలా మూవీస్లో సాంగ్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ వన్ మ్యాన్ షో అండి రాహుల్ సిప్లిగంజ్ అంటే విత్ ఓవరాల్ 20 మెంబర్స్ మ్యూజిషియన్స్తో పాటు ఈ కాన్సర్ట్ జరగబోతుంది. అండ్ అంటే స్టార్టింగ్ జనరల్లీ కాన్సర్ట్ ఫార్ములా ఏంటంటే మెల్లగా స్లో సాంగ్స్ నుంచి ఫాస్ట్ సాంగ్స్ పాడడం జరుగుతూ ఉంటుంది. నా విషయానికి వస్తే ఏంటంటే ఫస్ట్ సాంగ్ నుంచే మాస్ సాంగ్స్ ఉంటా ఉంటాయి. అండ్ అక్కడ ఇంకా జనాలు బాగా ఎంటర్టైన్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ మా నాన్నగారండి, ముఖ్యమైన కారకులు మా నాన్నగారు. నేను ఇంత సింగర్ ఈ స్థాయికి రావడం అనేది. అండ్ తర్వాత మా గురువు గారు శ్రీ పండిత్ విఠలరావు గారు, ఆయన దగ్గర నేను సంగీతం నేర్చుకోవడం జరిగింది, శ్రీ వైజేఎస్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర. అండ్ దాని తర్వాత నన్ను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ప్రోత్సహించింది కీరవాణి గారు డెఫినెట్లీ, అండ్ మణి శర్మ గారు,
అనూప్ రూబెన్స్ గారు, కోటి గారు, చాలామంది ఉన్నారు. సో అందరూ కూడా నాకు ముఖ్య కారకులే నా సింగింగ్ విషయానికి వస్తే కనుక. అందరు డైరెక్టర్స్ సపోర్ట్ చేస్తారండి, అలా ఏం లేదు. అండ్ ఇండస్ట్రీలో ఒక అవకాశం దొరకడమే చాలా అదృష్టం అండి. కాకపోతే మనం ఎలా పాడుతున్నాం, మనం ఎలా కంపోజర్ని సాటిస్ఫై చేస్తున్నాం మన సింగింగ్తో, వారు ఇచ్చిన కంపోజిషన్ని మనం ఎలా పాడుతున్నాం అనే దాన్ని బట్టే జనరల్లీ సాంగ్స్ ఫైనల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, గొంతు ఫైనల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలా కోరుకున్న ప్రతి డైరెక్టర్ కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్కి పాడేశాను. సో అందరు డైరెక్టర్స్ కూడా బాగా సపోర్టివ్ అండి. ఇదేదో నేను జనరల్గా చెప్పట్లేదు, ఆన్సర్ నిజంగానే చెప్తున్నాను. ఎనీ క్వశ్చన్స్? అండ్ ఈ 31st నైట్ ఈవెంట్ వచ్చేసి హైలాండ్లో జరగబోతుంది, మన విజయవాడ గుంటూరు హైవేలో. అండ్ డెఫినెట్లీ చాలా పెద్దగా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 5,000 to 6,000 అంటున్నారు. సో ఎక్కువ అవ్వచ్చు. అండ్ మా ఆర్గనైజర్స్ ప్రతి ఒక్క దానికి రెడీగా ఉన్నారు. క్రౌడ్ ఎక్కువైనా కానీ కూడా దే ఆర్ రెడీ టు ఇన్వైట్ ద క్రౌడ్ ఇన్సైడ్. అండ్ భారీ ఎత్తున జరగబోతుంది, అది మాత్రం చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఇదే ఒక 31st ఒక పెద్ద ఈవెంట్ అనుకుంటాను నేను జరిగేది. నమస్తే అండి, ఇక్కడికి వచ్చిన మీడియా సభ్యులందరికీ నమస్కారం అండి. అండ్ సపరేట్గా చెప్పాలంటే రాహుల్ సింగ్ గారు మా షాప్కి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ టు మొగటేశ్వరి గోల్డెన్ డైమండ్స్. ఈ ఈవెంట్కి మేము స్పాన్సర్ చేయడం అనేది కూడా మాకు మంచి అదృష్టమైన విషయం, మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి మనకి మంచి అవకాశం ఇచ్చిన ప్రసన్న గారికి కూడా థ్యాంక్ యూ అండి. అమిగోస్గా జరుగుతున్న ఈ ఈవెంట్కి హైలాండ్ ప్రోగ్రాంలో మంచి సక్సెస్ఫుల్ అవుతారని ఊహిస్తున్నామండి. 100% కాదు, 200% కూడా చాలా బాగా జరుగుతుంది ప్రోగ్రాము. కాబట్టి అందరూ విజిట్ చేసి మా సాయి గారు పాడే పాటలని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. నన్ను న్యూ ఇయర్ ఈవెంట్ అని పిలిపించారు, ఇక్కడ బ్రాండ్ ప్రమోషన్ కూడా చేసుకుంటున్నారు. వెళ్ళేటప్పుడు 2 డైమండ్లో ఏదో తీసుకొని వెళ్తానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డైమండ్లు ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. 31st night, all are invited. Amigos event and brand promotion. రుషికొండ ప్యాలెస్ కోసం 500 కోట్ల దుర్వినియోగం చేసిన వాళ్ళు ప్రజారోగ్యం కోసం యోగా నిర్వహించిన తమపై విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ రంగురాలపై బొమ్మల కోసం 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారే కానీ ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా అని ప్రశ్నించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడుతుంటే జైల్లో పెడతామని బెదిరించడం వారి రాక్షసత్వానికి నిదర్శనమని సీఎం అన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముందుగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించి ఆ తర్వాత కంపోస్టు తయారీ యార్డును సందర్శించారు. అనంతరం ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రసంగించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా ప్రజల జీవన విధానంలో మార్పు తేవాలనే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టాము. 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ తయారు కావాలి. అట్టలు, పేపర్లు, థర్మాకోల్, పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇనుప సామాను, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం ఎందుకు? ఏదైనా చెత్తే కదా. ప్లాస్టిక్ సంచులు, బ్యాటరీలు, గాజు పెంకులు తినే వ్యర్థాలతో కలిపి పారేస్తే అవి చూసుకోకుండా జంతువులు తిని మరణిస్తున్నాయి. అందుకే మనం పొడి చెత్త. నా పేరు మహాలక్ష్మి అయ్యా. మేము సంవత్సరం నుంచి ఇది తరి పొడి చెత్త సార్. ఇది తరి అండి, ఇది తడి సార్. ఇది భూమిలో కలిసిపోయిన చెత్త అంటారు. ఇది ప్లాస్టిక్ డబ్బరు, అది తరిది పొడిది అండి. బ్లూ ఇంటింటికి పోయి వాళ్ళకి సమాంతరం మోగుతూ ఉన్నది. ఒక అలా లోపల ఉన్న వాళ్ళకి మోగు తినబడేలాగా, ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్తాం సార్. తరి పొడి సపరేట్ చేయాలమ్మా. అది వాళ్ళు వినకపోతే మేము మళ్ళీ వాళ్ళకి చూపిస్తాం సార్. గోను పడిచి ఇప్పుడైతే మేమైతే ఒక 250 ఇళ్ళకి వెళ్తున్నాం సార్. ఇదిగోండి సార్, తెరి పొడి అలా చెప్పాం సార్. కరెక్ట్గానే ఉంటుంది సార్.
తర్వాత పొడిది ఉంటుంది ఇంకో సార్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసి అన్ని మొత్తం అండి. ఒకరికి వినకపోతే వాళ్ళకి చూపిస్తాం సార్, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి మళ్ళీ అలా చేయాలా ఏంటని శుభ్రంగా ఎంతవరకు మీరు ఎన్ని ఇండ్లు చూస్తున్నారు? మేము అయితే 250 మంది సార్. 250 ఇండ్లు చూస్తున్నారు. ఇక నమ్మకం ఉందా ఇది బాగా జయప్రదం అవుతుందని? అవుతుంది నమ్మకం ఉంది. ఆల్రెడీ మారారు సార్, మారారు సార్. సార్ జిందాల్ వేస్ట్ అనేది ప్లాంట్ సార్, విశాఖపట్నం ప్లాంట్ సార్. ఇది ఇప్పుడు 15 మెగావాట్ జనరేట్ చేస్తున్నాం సార్. డైలీ 1250 టన్స్ వస్తున్నాయి సార్. మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కూడా 50 టన్స్ పర్ డే వస్తున్నాయి సార్ మాకు. మొత్తం కలిసి ఎంత డిస్పోజ్ చేస్తున్నారు మీరు? 1250 సార్ ఇప్పుడు. సార్ ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం సార్ 6.5 మెగావాట్కి. అప్పుడు మాకు ఒక రోజుకి 1500 to 1600 టన్స్ కావాలి సార్. అవును సార్, అవును సార్. వల్ల ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం, అముదాల్ వలస, నెల్లిమల్ల ఆ ఏరియాలో ఉన్న మొత్తం చెత్త మాకే వస్తున్నాయి సార్. ఇంకొక 3-4 మంత్స్లో మేము 21 మెగావాట్కి వెళ్ళిపోతాం సార్. 21.5కి వెళ్ళిపోతాం. 21.5 వరకు వెళ్ళిపోవచ్చు సార్. ఫుల్ కెపాసిటీ వెళ్ళిపోతాం. 2 అప్లికేషన్లు ఉన్నాయి సార్. దాంట్లో కొద్దిగా గ్రిడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇది కూడా సార్, పీపీఏ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి సార్. ఇది ఆల్రెడీ సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మా సార్ కూడా ఆల్రెడీ టచ్లో ఉన్నారు సార్. టచ్లో సరే సార్. చాలా సంతోషమే. బాగా సార్ కూడా ఒక అవగాహన. మీరు చెప్పారు సార్, ఇంత ముందుల ఉన్నాయి, మీరు అనౌన్స్మెంట్ కూడా చేశారు సార్. భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నందిగామలో సిపిఐ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. తొలుత నందిగామ రైతుపేట చండ్ర రాజేశ్వరరావు భవన్ వద్ద పతాక ఆవిష్కరణ చేసి అమరజీవి కామ్రేడ్ సూర్యదేవర నాగేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. రైతుపేట, సీఎం రోడ్, మున్సిపల్ ఆఫీస్, గాంధీ సెంటర్, మెయిన్ బజార్, రథం సెంటర్, పాత బస్టాండ్, మయూరి టాకీస్ మీదుగా ర్యాలీ కొనసాగింది. అనంతరం గాంధీ సెంటర్లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరుచూరి రాజేంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ దేశంలో పేదలు, కార్మికులు మరియు సామాన్య ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది కేవలం ఎర్రజెండా మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బుట్టి రామయ్యప్ప, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు, సహాయ కార్యదర్శులు షేక్ గులాం మహమ్మద్, కట్టా చామంతి, సిపిఐ సీనియర్ నాయకులు షేక్ సర్దార్, బొలుసుపాటి రాంబాబు, మన్ని హనుమంతరావు, వాసిరెడ్డి నవీన్, పేర్న వెంకటరమణ, ఏఐటియుసి నాయకులు పేతూరు చిన్నముసలి, యాక్సోబు పాల్గొన్నారు. వారవాడల సిపిఐ పతాక ఆవిష్కరణ గావించుకొని అమరవీరుల పోరాట స్ఫూర్తితో 100 సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రను ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు నందిగామలో పతాకావిష్కరణ అదేవిధంగా బైక్ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ దోనేపూడి శంకర్ గారు, దళిత హక్కుల పోరాట సమితి వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. జయప్రదం చేయండి సిపిఐ శతాబ్ది ఉత్సవాలను, జయప్రదం చేయండి సిపిఐ శతాబ్ది ఉత్సవాలను. కాంగ్రెస్ ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ సూర్యదేవ నాగేశ్వరరావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించవలసిందిగా సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ గారిని, అదేవిధంగా వీర్లపాడు సిపిఐ సీనియర్ నాయకులు సర్దార్ గారిని కోరుతా ఉన్నాం. ఓకే. సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా నందిగామ నియోజకవర్గ సమితి తొలి రోజున పెద్ద ఎత్తున స్కూటర్ల ర్యాలీ నిర్వహించింది. వారికి రాష్ట్ర కమిటీ తరఫున
ఎన్టీఆర్ జిల్లా పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహోన్నత త్యాగాల చరిత్ర, రక్తాక్షరాల చరిత్ర, వీర తెలంగాణ సాయుధ పోరాటంలో వేల మంది అమరులను త్యాగం చేసి లక్షలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీది. దానిలో భాగమైనటువంటి పశ్చిమ కృష్ణా తీరం ఎంతో ఘనమైనటువంటి చరిత్రని పొందుపరిచినటువంటి పరిస్థితి ఉన్నది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కోసం నాటి శాసనసభ్యులుగా ఉన్న వాసిరెడ్డి రామారావు గారు లాంటి నాయకులు ఎమ్మెల్యేల పదవులు త్యజించినటువంటి చరిత్ర ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఉన్నది. ఈ రోజున అనేక పథకాలు, ఇవాళ పనికి ఆహార పథకం కానీ, లేదు ఇవాళ పోరాడి కార్మికులు సాధించినటువంటి 8 గంటల పని దినాన్ని ఈ రోజున మోడీ ప్రభుత్వం కాలరాచి వేసేటువంటి పరిస్థితి. 12 గంటలు పనిచేయాలనేటువంటి పాసిఫిక చట్టాన్ని ఈ రోజున తీసుకువచ్చింది. 4 లేబర్ కోడ్ చట్టాలను తీసుకువచ్చింది. కాబట్టి కమ్యూనిస్టుల పోరాటాలు, కమ్యూనిస్టు సాగినటువంటి పోరాటాలని నీరుగార్చేటువంటి పరిస్థితి. అదాని ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మారుస్తున్నది. గ్యాస్ని తరలిస్తుంటే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయమైన హక్కుని, వాటాన్ని సాధించుకోలేని పరిస్థితులు ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితున్నది. ప్రత్యేక హోదా లేదు, విద్యార్థి యువజనులకి నిరుద్యోగ వృత్తి లేదు, వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అనేక రైతులకు పంటల బీమా పథకం లేదు. ఈనాటి వరకు మందా తుఫాన్లో బాధితులకి ₹1 కూడా నష్టపరిహారం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. చివరికి మోడీ ప్రభుత్వం వందే మాతర గీతాన్ని కూడా దానిని రాజకీయం చేసి తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకునేటువంటి పరిస్థితుల్లో చివరికి ఏ పరిస్థితికి ఈ రోజున వెళ్తుందంటే రూపాయి నోటు మీద మహాత్మా గాంధీ బొమ్మను కూడా తొలగించేటువంటి దుష్టమైన ఆలోచనలతో ఈ రోజున ఈ కేంద్ర ప్రభుత్వం ఆ సంఘ పరివార శక్తులు ప్రయత్నం చేసినటువంటి దశలో 100 వసంతాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ, రక్తాక్షర చరిత్ర ఉన్నటువంటి పార్టీ భవిష్యత్తులో మరింతగా రాబోయేటువంటి ప్రజలు సిపిఐ చేపట్టబోయే పోరాటాలకి ఈ ప్రాంత ప్రజల యొక్క సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. పర్యావరణ హాని కలగకుండా తయారు చేసే కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్రిక్స్ CSEB ఇటుకలను మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ఇటుకల తయారీ మహిళలకు మంచి ఉపాధి అవకాశంగా మారుతుందని, తక్కువ పెట్టుబడితో చిన్న స్థాయి యూనిట్లుగా ప్రారంభించే స్థిరమైన ఆదాయం పొంది మంచి లాభాలు సాధించవచ్చని ఎంపీ కేసినేని శివనా సతీమణి కేసినేని జానకి లక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ సి కత్తిరేషన్, అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రమేష్ శక్తివేల్, NIRD సీనియర్ కన్సల్టెంట్ మహమ్మద్ ఖాన్, కన్సల్టెంట్ బిఎన్ మణి, ఎన్టీఆర్ జిల్లా రూరల్ NIRD కోఆర్డినేటర్ సొంగ సంజయ్ వర్మలతో పాటు కేశినేని ఫౌండేషన్ సిబ్బంది, NIRD సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు అడ్డుపడేలా పనులు చేపట్టే కాంట్రాక్టర్లను గత పాలకులు భయపెడుతున్నారు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మీ అంతు చూస్తామంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు. జైల్లో పెడతామని హెచ్చరికలు చేస్తున్నారు. అలా బెదిరింపులకు దిగే రౌడీలు, గుండాలకు శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఇవ్వాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రౌడీజం పేరు ఎత్తితే కీళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతామని హెచ్చరించారు. ప్రభుత్వం తలుచుకుంటే బలమైన భావాజాలం కలిగిన నక్సలిజమే కకావికలం అయిపోయిందని, బెదిరింపులకు దిగే కిరాయి రౌడీలపై బలమైన రాజకీయ నిర్ణయం తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. గీత దాటి మాట్లాడతాము అంటే చేతిలో గీతలు మాయమయ్యేలా చేస్తామని గట్టిగా చెప్పారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు తాగునీరు అందించే అమరజీవి జలాధర వాటర్ గ్రిడ్ పథకానికి శంకుస్థాపన చేశారు. 3,050 కోట్లు అంచనా వ్యయంతో జలజీవన్ మిషన్ నిధులతో పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ శ్రీనివాస వర్మ, రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, సమాచార శాఖ మంత్రి శ్రీ కె పార్థసారథి, ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు. జలధార కార్యక్రమం సందర్భంగా మన పెరావలి గ్రామం నిడదవోలు నియోజకవర్గానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములు, మా ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు, యువత, ఎర్ర జెండాలు, భారతీయ జనతా పార్టీ కండువాలు, తెలుగుదేశం జెండాలు, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా విచ్చేసిన
గౌరవ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి నా హృదయపూర్వక నమస్కారం. జనసేన భారీ మెజారిటీతో గెలిపించి ఇక్కడి నుంచి నిడదవోలు నియోజకవర్గం నుంచి గెలిచిన మీరందరూ కలిపి గెలిపించారు. తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, జన సైనికులకి, జనసేన మద్దతుదారులకి మీ అందరి సహకారంతో గెలిపించిన కందుల దుర్గేష్ గారు ఈరోజు గౌరవ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులుగా ఉన్నారు. వారికి నా నమస్కారం. అలాగే శ్రీ కొలుసు పార్థసారథి గారు గౌరవ గృహ నిర్మాణ సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి వర్యులు, వారికి నా నమస్కారాలు. ఆయన మాట్లాడితే సమస్య, మాట్లాడకపోతే సమస్య. ఒకసారి మాట విరిచినట్టు ఉంటుంది, ఇంకోసారి ధైర్యం ఇచ్చినట్టు ఉండదు. ఒకసారి అనవసరమేమో అనిపిస్తాయి, ఒకసారి అవసరమేమో అనిపిస్తాయి. 6 అడుగుల బుల్లెట్ నన్ను కాదు, 6 అడుగుల బుల్లెట్ అంటే మన రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతి, వారికి నా హృదయపూర్వక నమస్కారం. ఆయన సభలో ఉంటే సరదాగా ఉంటుంది. సో వారికి నా నమస్కారం. అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉండి చేతిలో గీతలు అరగదీస్తా, రోమాలు పీకుతాం, కాళ్ళు కీళ్లు విరిచేసి కింద కూర్చోబెడతా, గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేకపోయారు, అధికారంలోకి వస్తే ఏం పీకుతారు అంటూ పబ్లిక్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరుకుటి అశోక్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదిన్నర పాలనలో అన్ని రకాలుగా విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకుందని, దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు డైరెక్షన్లో పీకుడు భాష వాడుతూ పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఆరోపించారు. ఇలాంటి హేయమైన భాష మాట్లాడడం ద్వారా తన అసలు స్వరూపాన్ని పవన్ కళ్యాణ్ బయట పెట్టుకున్నాడని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, పవన్ గ్రాఫ్ పడిపోయింది, గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా మా పార్టీ నాయకులకు చెప్పులు చూపిస్తూ కొడకల్లారా అంటూ నోటీసులు ఇచ్చినట్టు బూతులు తిట్టాడు. ప్రభుత్వంపై ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశాడు. అవన్నీ రాజకీయంగా పరిపక్వత లేక చేసిన వ్యాఖ్యలుగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ గారు భావించారు. ఈ రోజున ఈ దేశంలో పోలీసు వ్యవస్థని లాస్ట్కు తీసుకొని వచ్చారు. అంత దారుణంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇచ్చి ఇంత దుర్మార్గంగా చేస్తా ఉంటే ఆ రోజున మిమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకున్నట్టు. ఈ రాష్ట్రంలో మర్డర్లు చేశారు, లేకపోతే రౌడీజం చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు నా కొడకల్లారా చెప్పులు చూపించినా గానీ మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేకుండా, మీ మీద చర్యలు తీసుకోకుండా పోనీలేనని చెప్పేసి వదిలేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారి హృదయం. అంతేగాని చిన్న చిన్న పిల్లల మీద సోషల్ మీడియాలో ఏయో పెట్టుకున్న వాళ్ళు ఊరూరు తిప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి, రప్ప అనేటువంటి దాని మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్నారే, ఇది దౌర్జన్యం, ఇది దుర్మార్గపు పాలన. దీన్ని మీరు ఆపాలి, దాన్ని మీరు ప్రశ్నించాలి. అంతేగాని మమ్మల్ని ప్రశ్నించడం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం, జైల్లో వాళ్ళు తప్పు చేస్తే జైల్లో వేస్తారని అంటే దాన్ని ప్రశ్నించడం ఈ కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు. చేతుల్లో ఉండేటువంటి గీతలు అరగదీస్తారని చెప్పేసి చెప్తున్నారు. నాయన పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కాపు సామాజిక వర్గం మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట నడిచి వాళ్ళకి గ్రామాల్లో ఉండేటువంటి రైతులకి, మట్టి పిసుక్కునేటువంటి రైతులకి యూరియా అందక చేతులు అరిగిపోయాయి నాయన. టైంకి తుఫాను వస్తే ఆ టైంకి ఇన్సూరెన్స్ కట్టక, జగన్మోహన్ రెడ్డి గారు విత్తనం నాటగానే ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళు. మీ చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టక ఆ పంటలు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ కూడా రాకుండా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మినటువంటి మీ సామాజిక వర్గం గ్రామాలలో ఉన్నాయి. నేను చూస్తున్నా. కాపు నేస్తం సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున 45 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలకు కాపు నేస్తం 15,000 రూపాయలు వచ్చాయి.
వాటిల్ని వాళ్ళ దగ్గర లేకుండా చేశారు. డ్వాక్రా వాళ్ళకి ఆసరా కింద వాళ్ళకి సంవత్సరం డబ్బులు వచ్చాయి, అవి రాకుండా చేశారు. ఈ రోజున గ్రామాలలోకి పోతే మావోడు అని చెప్పేసుకుంటున్నటువంటి మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మదన పడుతున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళ మనసుల్లో కుమిలిపోతున్నారు. అది గమనించుకోండి. మీకు దూరం అవుతున్నారు మీ సామాజిక వర్గం. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బోండా ఉమా పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించి అక్కడికి వచ్చిన చిన్నారులకు స్వయంగా పల్స్ పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపడుతుందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి, ఆధునిక వైద్య సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎరబోతు శ్రావణి, పాయిడి శ్రీను, అలా తారక రామారావు, జలకం రాజా, మరియా, మోత్కూరి కాసిం, సుర్వేపల్లి అమర్నాథ్ గౌడ్, డాక్టర్లు, పల్స్ పోలియో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 21 పోలియో డే సందర్భంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చోట్ల కూడా గ్రామాన ప్రతి ఊర్లో, ప్రతి డివిజన్లో, ప్రతి చోట కూడా పసిపిల్లలకి పోలియో డ్రాప్స్ 5 years వచ్చిన వాళ్ళందరికీ కూడా పోలియో డ్రాప్స్ అధికారులు, అలాగే ఏఎన్ఎంలు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. దీంట్లో ఈరోజు ముఖ్యమంత్రి కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. పోలియో రహిత దేశంగా చూడాలనేదే ఈరోజు భారత ప్రభుత్వం, అలాగే పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ చూడాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసమే ఇవాళ పెద్ద ఎత్తున చేపడుతున్నాం. ప్రజలు కూడా దీనికి సహకరించాలి. 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ డ్రాపులు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి తీసుకురావాలి. సెంటర్లకి అన్ని చోట్ల పెట్టాం ఈ సెంటర్లు. ఆ సెంటర్లకు తీసుకొచ్చి డ్రాప్స్ వేపిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఒకసారి అది ఎఫెక్ట్ అయినాక అది ఒక మహమ్మారి లాంటిది, ఒక మాయరోగం. అది దానికి చాలామంది బలైపోతూ ఉంటారు. అలాంటిది లేకుండా ఇప్పటికీ 0 పోలియోగా దేశం మొత్తం డిక్లేర్ చేయబడింది. ఆల్మోస్ట్ కేసులు ఎక్కడా కూడా నమోదు కావట్లేదు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. దానికి పిల్లలు తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని పెద్ద ఎత్తున పిల్లలందరికీ కూడా డ్రాప్స్ వేయించుకొని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అవసరమైతే ఇంటింటికి కూడా వెళ్ళి ఎక్కడెక్కడ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లాలో స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. ప్రజల పక్షాన నిలిచి పోరాడేది ఎర్రజెండా మాత్రమే. దోనేపూడి శంకర్. నందిగామలో ఘనంగా సిపిఐ శత జయంతి ఉత్సవాల బైక్ ర్యాలీ. పొట్టి శ్రీరాములను ఒక కులానికి పరిమితం చేయడంపై ఆవేదన. బూర్గుల పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకున్న ఉప ముఖ్యమంత్రి. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే బోండా ఉమా.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.